నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. జయలక్ష్మీ వరలక్ష్మీ సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. స్కాంద పురాణంలో ఒక రమ్యమైన కథ చెప్పబడుతూ ఉంటుంది. పరీక్షిత్ మహారాజుకి తక్షకుడు 7 రోజుల్లో కాటు వేస్తాడు అని ఒక శాపం ఉన్నది. ఆ శృంగి మహర్షి ఇచ్చినటువంటి శాపం. ఈ శాప విషయం తెలిసి పరీక్షిత్ మహారాజు ఎప్పుడో ఒకప్పుడు మరణించక తప్పదు, నాకైతే ఎప్పుడు మరణిస్తానని తెలిసింది కనుక ఈ సమయాన్ని వృధా చేసుకోకూడదు అంటే భగవద్ ధ్యానంలో భగవత్కథా శ్రవణంలో పావనం చేసుకుంటున్నాడు. కానీ రాజును రక్షించుకోవాలని చెప్పి సామంతులు మంత్రులు ఒక ఉపాయం వేశారు. ఎలాంటి విషాన్నైనా హరించగల వైద్యులు ఉంటారు. ఆ వైద్యుల్లో ఎవరైనా సరే మా రాజుగారికి తక్షకుడు కాటు వేయకుండాను, ఒకవేళ కాటు వేసినప్పటికీ విషాన్ని పోగొట్టగలిగే విధంగాను ఉండే వైద్యులు వచ్చి చికిత్స చేస్తే వారి గొప్ప కానుకలు ఇస్తామని ప్రకటన చేశారు. ఆ ప్రకటన విని కాశ్యపుడు అనేటువంటి గొప్ప వైద్యుడు బయలుదేరి వస్తూ ఉండగా త్రోవలో తక్షకుడు మారు రూపంలో కనబడి, నువ్వు చికిత్స చేసిన లాభం లేదు, ఆయన శాపగ్రస్తుడు కాబట్టి మరణించి తీరతాడు, కాబట్టి నువ్వు వెనక్కి వెళ్ళిపో. నువ్వు కానీ మందు ఇచ్చేవనుకో, ఆయన తిరిగి బ్రతికాడనుకో నాకు అపకీర్తి వస్తుంది, నా విషయం పనిచేయలేదు అనిపించుకుంటుంది. కాబట్టి తిరిగి నువ్వు వెనక్కి వెళ్ళిపో. ఒకవేళ నువ్వు కానీ చికిత్స చేస్తే ఆ రాజు ఎంత కానుకిస్తాడో అంత కొన్ని రెట్లు నీకు కానుకిస్తాను, వెనక్కి వెళ్ళిపో అంటాడు తక్షకుడు. అప్పుడు కాశ్యపుడు ఆశతో లోభంతో సరేనని సమ్మతించి తక్షకుడిచ్చిన కానుకలు తీసుకుని వెనక్కి వెళ్ళిపోతాడు, అసలు చికిత్సకు వెళ్లకుండానే. కొంతకాలానికి పరీక్షిత్ మహారాజు మరణిస్తాడు. ఆ తర్వాత తోటి వైద్యులు పండితులు అతన్ని అవమానిస్తారు. నువ్వు చికిత్సకు బయలుదేరి ధనాసక్తి తిరిగి వెనక వచ్చేవి కనుక నువ్వు పాపాత్ముడు అని బహిష్కరిస్తారు. దానితో అతనికి ఒక అపరాధ భావం కలుగుతుంది, సిగ్గుపడతాడు. ఆ సిగ్గుపడి అందరూ గెంటి వేయగా తాను ఒక్కడు బయలుదేరి బాధపడుతూ శాకల్యుడైన మహర్షిని కలిసి, నేను చేసిన తప్పేమిటి, నన్ను అందరూ ఏదో మహాపాపాత్ముడు చూసినట్టు చూస్తున్నారు, నేను చేసిన పాపం ఏమిటి, అసలు చికిత్స చేయకుండా వెనక్కి వచ్చాను అంతే కదా, నేను ఎవరిని చంపలేదు, నేనేం పాపం చేయలేదు కదా, నన్ను ఎందుకు మహాపాపాత్ముడిని చూసినట్టు చూస్తున్నారు అంటే చిరునవ్వు నవ్వి శాకల్యుడు కొన్ని మాటలు చెప్తున్నాడు. ఇవి వైద్యులైన ప్రతివారికి తెలుసుకోవలసినటువంటి విషయములు. అదేవిధంగా వైద్యశాస్త్రం చదువుకొని భవిష్యత్తులో డాక్టర్ కావాలనుకుంటున్న వాళ్ళకు కూడా ఆనాడు వ్యాసమహర్షి చెప్పినటువంటి బోధ కింద భావించాలి. శాకల్య మహర్షి వాక్యం అదే ఋషివాక్యం, శాకల్య ఋషివాక్యం. చికిత్సితుం సమర్థోపి విషరోగాది పీడితం ఏన రక్షతి లోకేస్మిన్ స్తమాహర్ బ్రహ్మఘాతకం. ఏ నరక్షతి లోకేస్మిన్, దీని అర్థం ఏంటంటే విషముతో కానీ రోగముతో కానీ బాధపడుతున్నటువంటి రోగిని రక్షించగలిగే శక్తి ఉండి కూడా ఎవడు రక్షించడో వాడు మహాపాతకాలు చేసిన వాడి కంటే పాతకుడు. నువ్వన్నావు ఎవరిని చంపలేదు కదా అని, ఎందరినో చెప్పిన పాపం కంటే గొప్ప పాపం ఏంటంటే నీకు సమర్థత కలిగి కూడా చికిత్స చేయకపోవడం అనేటువంటిది. నువ్వు ఒక మాట అంటావు ఏమిటంటే ఆయన ఎలాగో మరణిస్తాడు కదా అని చేయలేదు అంటే, అలా రాజైన వాడు ఎప్పుడు అనుకోకూడదు సుమా. యావత్ కంఠగతా ప్రాణా ముమూర్షోర్ మానవస్యహి తావత్ చికిత్సా కర్తవ్యా కాలస్య కుటిలాగతి. ఈ 2 శ్లోకములు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రాణాలు కంఠగతమైనప్పటికి కూడా, ఇంకా క్షణంలో మరణిస్తాడని తెలిసినప్పటికి కూడా చికిత్స చేయగలిగేవాడు చికిత్స చెయ్యాలి తప్ప మానేయకూడదు, ఎలాగ పోతాడని వదిలేయకూడదు, చికిత్స చేసి తీరాలి. ఎందుకంటే కాలస్య కుటిలాగతి, కాలం ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేం. ఇవాళ నువ్వు అనుకుంటున్న ప్రకారంగా కొంతకాలానికి అతను పోతాడు అనుకుంటున్నావు, కానీ కాలం ఆశ్చర్యకరంగా ఆ చికిత్సకి స్పందింపజేసేటట్టు చేయవచ్చు. నువ్వు ఇచ్చే ఔషధాలకు కూడా అతను బ్రతకవచ్చు. ఎందుకంటే పూర్వజన్మలో చేసిన పాపం బట్టే రోగాలు వస్తాయి. ఆ రోగం శాంతించడానికి ఔషధము, మంత్రము, మణి 3 పనిచేస్తాయి. మొదట ఔషధం, ఇది బాహ్య ప్రక్రియ. రెండవది మంత్రం, మూడవది మణులు. ఈ 3ంటిని కూడా చికిత్సలో ఉపయోగించవచ్చు. ఈ 3 చేసినా కూడా మరణించాడు అనుకోండి, అప్పుడు ప్రారంధం అనుకోవాలి, కాలమహిమ అనుకోవాలి తప్ప నువ్వు చికిత్స చేయకుండా అంతా కాలమహిమ ఎలాగూ పోతాడు అనరాదు సుమా. ఇది గట్టిగా చెప్పారు. అందుకు అరక్షిత్వా నృపంతంతు వసతా తక్షకస్య యత్, నువ్వు తక్షకుడి మాటలు విని రాజును రక్షించకుండా వచ్చేసావు గనక నువ్వు మహాపాతకుల కంటే గొప్ప పాతకుడి వైపోయావు సుమా. ఎందుకంటే
ఆయుష్ లేకపోయినప్పటికీ కూడా మరణించే వరకు చికిత్స చేయవలసినటువంటి బాధ్యత వైద్యునికి ఉన్నది. అంతేగాని వైద్యుడు లోభం చేత కానీ, క్రోధము చేత కానీ, కామము చేత కానీ, భయము చేత కానీ ఒకవేళ వైద్యం చెయ్యకపోతే వాడు మహాపాపాత్ముడు అనిపించుకుంటాడు సుమా. ఇంత స్పష్టంగా చెప్తూ ఉన్నది శాస్త్రం. క్రోధాత్ కామాత్ భయాల్లోభాన్ మాత్సర్యాన్ మోహితోపివా యో నరక్షతి విప్రేంద్ర విషరోగాతురం నరం. ఎంత అద్భుతమైన బోధ చేశాడో తెలుసుకోండి ఇక్కడ. దీన్ని బట్టి లోభంతో కానీ, క్రోధంతో కానీ, కామంతో కానీ చికిత్స మానరాదు. ఇది తెలుసుకున్నప్పుడు కేవలం లోభంతో, ధనాశతో, వైద్యం పేరుతో ప్రజల్ని వంచేవాళ్ళు అవసరమున్నా లేకపోయినా అనవసరపు పరీక్షలు చేసి వాటి ద్వారా రోగిని మరింత ఇబ్బంది పెట్టేవారు ఎంత పాపాత్మలో దీన్ని బట్టి తెలుసుకోవాలి. పాశ్చాత్య దేశాల నుంచి ఎంతో పెట్టుబడి పెట్టి కొత్త కొత్త పరికరాలు కొన్నామని చెప్పి అవసరమున్నా లేకపోయినా ఆ పెట్టుబడికి తగ్గ ధనం వెనక్కి రాబట్టడం కోసం చాలామంది పనికిమాలిన పరీక్షలు కూడా వ్రాసి ఆ పరికరాల యంత్రాల యొక్క రేడియేషన్ ద్వారా ఎందరో రోగుల్ని మరింత రోగగ్రస్తులను చేస్తున్నారు. ఇలాంటి సమయంలో వైద్యులకు కొన్ని నియమాలు మన శాస్త్రం చెప్తున్నదని గ్రహించాలి. ఇప్పటికీ వైద్యశాస్త్రం చదివిన వారి చేత ఆ వైద్య విశ్వవిద్యాలయాల వాళ్ళు కొన్ని ప్రతిజ్ఞలు పెట్టించే సర్టిఫికేట్ ఇస్తారు. కానీ ప్రతిజ్ఞలు కేవలం కాగితం పుచ్చుకున్నంత వరకే తప్ప చిత్తశుద్ధి ఉండట్లేదు. చిత్తశుద్ధి లేకుండా ఒకవేళ ప్రతిజ్ఞ చేస్తే అది తర్వాత జీవితంలో ప్రమాదకరంగా అవుతుందని కూడా శాస్త్రం హెచ్చరిస్తోంది. అందుకే మొదటి నుంచి పాపభీతి, దైవభీతి ఉన్నప్పుడు అయ్యో ప్రతిజ్ఞ పట్టాం కనుక దానికి విరుద్ధంగా వెళ్ళకూడదనేనా అనుకుంటూ ఉంటారు. అందుకే ధనాశతో వైద్యం చేయడం వల్ల ఎన్నో పాపాలు చేయడం జరుగుతుంటుంది. అయితే నీ వైద్యం నువ్వు చెయ్యగా తనంత తాను ప్రాప్తించిన ధనంతో నువ్వు తృప్తి పడవచ్చు, అది వేరే విషయం. కానీ ధనం కోసమని చికిత్సలో వంచనకూడదు, చికిత్స చెయ్యకుండా ఊరుకోకూడదు. వాడు నాకు ధనం ఇవ్వలేదు అని చికిత్స మానరాదు. ధనం ఇస్తున్నాడు కదా అని అనవసరపు చికిత్సల పేరుతో వాడిని ఇబ్బంది పెట్టకూడదు. ఇది ఆనాటి ఋషులు చెప్పినటువంటి వైద్య నియమాలు. ఇలాంటివి నేటి తరానికి కూడా అవసరమైనవి గ్రహించి యువత బాగుపడాలని కోరుకుంటూ స్వస్తి. చైత్రమాసం విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. పుంజీభూతం ప్రేమ గోపాంగనానాం మూర్తిభూతం భాగదేయం యదూనాం ఏకీభూతం గుప్తవిత్తం శృతీనాం శ్యామీభూతం బ్రహ్మమీ సన్నిధానం. శ్రీకృష్ణుని యొక్క ఆ పరమ వైభవాన్ని మనం చైత్రమాసంలో తెలుసుకునేటువంటి ప్రయత్నంలో స్మరించుకోదగినటువంటి శ్లోకం ఇది. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ముగ్ధ మనోహరమైనటువంటి బాలస్వరూపంలో మనకు కనబడుతూ ఉంటాడు. కానీ ఆ బాలునిలో ఎవరికి ఏ విధమైనటువంటి భావన కనబడుతుందో ఇక్కడ చెప్తున్నారన్నమాట. గోపాంగనులందరూ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మని చూసేటువంటి వేళ పుంజీభూతం ప్రేమ గోపాంగనానాం, ఆ గోప స్త్రీలందరి యొక్క ప్రేమ ఒక చోటికి చేరి ఒక ప్రోగుగా ఏర్పడి కాంతులను వెదజల్లుతూ ఉంటే ఆ కాంతుల యొక్క ఆకృతి, ఆ సమూహమే ఈ బాలకృష్ణుడట. ఆ విధంగా వారి చేత చూడబడుతున్నాడు. వారి ప్రేమమూర్తి అన్నమాట ఆయన. అదేవిధంగా మూర్తిభూతం భాగదేయం యదూనాం, ప్రపంచంలో మరి ఎవ్వరికీ లేనటువంటి చక్కటి ఆ భాగ్యం ఎవరిదంటే యదువంశీయులది. కారణం ఏంటంటే ఎక్కడ ఆ సాక్షాత్తు పరమపురుషుడు ఆవిర్భవించడానికి తగినటువంటి అవకాశం ఉన్నది? నారాయణమూర్తి సంపూర్ణమైనటువంటి అవతారంగా వచ్చి వారి యొక్క భాగ్యాలను భోగాలను కూడా పెంచాడనమాట ఆయన. అందుకని మూర్తిభూతం భాగధేయం, యదువంశీయుల యొక్క ఆ భాగధేయం భాగ్యం ఏదైతే ఉన్నదో ఆ భాగ్యం అంతా కూడా ఏకీకృతమై ఒక రూపాన్ని పొంది ఆ రూపమే శ్రీకృష్ణునిగా అవతరించిందట. అలాగే ఏకీభూతం ఒకే రకమైనటువంటి ఆకృతిని చెందింది. ఇది గుప్త విత్తం శృతీనాం, సంపదలు అనేక రకాలుగా ఉంటాయి. లౌకికమైనటువంటి ధనధాన్యాదులు, రథాదులు, గృహములు మొదలైనటువంటివి అశాశ్వతములు. శాశ్వతమైనటువంటి ధనం ఏమిటి అంటే ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి ఆ బ్రహ్మతత్వ విజ్ఞానం.
కనుక అది గుప్త విత్తం అని చెప్పబడుతున్నది, రహస్యమైన సంపద అని. అటువంటి రహస్యమైన సంపద అయినటువంటి ఉపనిషత్తులు, శృతుల యొక్క రహస్య సంపదలు ఏవైతే ఉన్నాయో ఆ సంపదలన్నీ కూడా భావాత్మకాలవి. కానీ ఆ భావాత్మకమైనటువంటి సంపద కనుక ఒక చోటకి చేరితే ఇంకా చెప్పవలసినటువంటి పని ఉంది. ఆ ఒక్క మూర్తి ఏకీభూతమైనటువంటి ఆ ఉపనిషత్తు విజ్ఞాన సంపత్తు ఏదైతే ఉన్నదో ఆ సంపత్ స్వరూపమే శ్రీకృష్ణ పరమాత్మట. అందుకని భగవద్గీత వంటి ఉత్తమోత్తమైనటువంటి ఉపదేశం మనకు శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా లభించింది. ఆయన జగద్గురువు అని కీర్తింపబడుతున్నారు. ఇంకా చెప్పాలంటే శ్యామీభూతం బ్రహ్మమే సన్నిధానం. ఆ పరబ్రహ్మతత్వానికి రూపం లేదంటారు, గుణం లేదంటారు, పేరు లేదంటారు, వ్యవహారం లేదంటారు. గుణాతీతుడు, నిర్గుణుడు, నిరామయుడు, నిరంజనుడు అని ఆ బ్రహ్మని కీర్తిస్తూ ఉంటారు. అటువంటి నిర్గుణ పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉన్నదో అది ఈ రోజున నా హృదయంలో, నా సాన్నిధ్యంలో, నా సన్నిధానంలో శ్యామీభూతం ఒక నల్లని రూపాన్ని ధరించి వచ్చిందనమాట. వచ్చి ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తోంది. ఆ నిర్మలమైనటువంటి బ్రహ్మతత్వం నల్లని రూపాన్ని ధరించింది. ఆ నల్లని రూపమే శ్రీకృష్ణ పరమాత్మ అని శ్రీకృష్ణుని యొక్క వైశిష్ట్యాన్ని అంతటినీ కూడా మనకి చక్కగా కీర్తించి చెప్పేటువంటి శ్లోకం ఇది. చైత్రమాసంలో మనం పఠించుకోదగినటువంటి శ్లోకం. చైత్రమాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈ రోజున ఏప్రిల్ 13వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువులో చైత్రమాసంలో కృష్ణపక్షంలో ద్వాదశి తిథి, పూర్వాభాద్ర నక్షత్రం, శుక్రవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. తిథి ద్వాదశి, ఏకాదశి ఉపవాస వ్రతాన్ని ఆచరించినటువంటి వారు పారణ చేసేటువంటి తిథి అన్నమాట. విష్ణు స్తుతులను, విష్ణు పూజనాలను, విష్ణు సమర్చనాన్ని చేసుకోవడానికి అనుకూలమైనటువంటి తిథి ఇది. అలాగే వారం శుక్రవారం కనుక శుక్రవారం నాడు శుక్ర సంబంధమైనటువంటి జపతపాదుల్ని ఆచరించుకోవడం, కవచాన్ని పఠించుకోవడం, శుక్ర స్తోత్రాన్ని పఠించుకోవడం ఇవన్నీ కూడా మంచివి. అదేవిధంగా మనకు శుక్రవారం అనేటువంటిది ఈ భృగువంశజ అయినటువంటి భార్గవి లక్ష్మీదేవి ఆ అమ్మవారి యొక్క పూజనాదులను మనం చేసుకోవడానికి ఇది ఎంతో ప్రశస్తమైనటువంటి రోజు. ఇవి ఈనాటి తిథి, వార, నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. ఈ ఉదయం శ్రీ రాజరాజేశ్వరి దేవి అష్టకాన్ని విందాం, ఆ అమ్మవారి దయను పొందుదాం. शाम्भवी चन्द्रमौळिरबला अपर्णा उमा पार्वती काली हैमवती शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी अम्बा मोहिनी देवता त्रिभुवनी आनन्दसन्दायिनी वाणी पल्लव पाणि वेणुमुरली गानप्रिया लोलिनी कल्याणी उडुराजबिम्बवदना संहारिणी चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी अम्बानूपुर रत्नकङ्कणधरी केयूरहारवणी जाति चम्पक वैजयन्ति लहरी ग्रैवेय वैराजिता वीणा वेणु विनोद मण्डितकरा वीरासने संस्थिता
चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी अम्बा रौद्रिणी भद्रकाळि बगला ज्वालामुखी वैष्णवी ब्रह्माणी त्रिपुरान्तके सुरनुता देदीप्यमानोज्ज्वला चामुण्डाश्रितरक्षपोषजननी दाक्षायणी पल्लवी चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी अम्बासूलधनुःकुशाङ्कुशधरी अर्धेन्दुबिम्बाधरी वाराही मधुकैटभप्रशमनी वाणी रमा सेविता मल्लाद्यासुरमूकदैत्यदमनी माहेश्वरी अम्बिका चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी अम्बा सृष्टिविनाशपालनकरी आर्याविसंशोभिता गायत्री प्रणवाक्षरामृतरसः पूर्णानुसन्धीकृता ओङ्कारी विनुता सुरार्चितपदा उद्दण्डदैत्यापः चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी बापालितभक्तराजिरनिशम् अम्बाष्टकं यः पठेत् अम्बालोककटाक्षवीक्षललिता ऐश्वर्यमव्याहता अम्बा पावनमन्त्रराजपठना दन्ते समोक्षप्रदा चिद्रूपी परदेवता भगवती శ్రీరాజరాజేశ్వరి. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.